బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు నగర మేయర్ శ్రవంతి రాజీనామాను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆమోదించారు. శ్రవంతి రాజీనామా లేఖను కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం కలెక్టర్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 18న జరగాల్సిన కార్పొరేషన్ మీటింగ్ సాధారణ సమావేశంగా మారింది. నూతన మేయర్ను ఎన్నుకునే వరకు ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తారు. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనున్న నేపథ్యంలో శ్రవంతి రాజీనామా చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందరూ వైసీపీ వారే. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ తేజ, చెప్పండి. థ్యాంక్ యూ గగన. ఏదైతే కూడా గత 24వ తేదీన ఇటు ప్రస్తుత మేయర్ ఎవరైతే ఉన్నారో శ్రవంతిపై కూడా ప్రస్తుత కార్పొరేటర్లందరూ కూడా అవిశ్వాస నోటీసును కూడా గత నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా జేసీకి అందజేశారు. అప్పటి నుంచి తరువాయి రోజు నుంచి కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలు వాడి వేడిగా కూడా కొనసాగాయి. ప్రతిరోజు కూడా సమీకరణాలు మారుతూ గంటకు ట్విస్ట్ అన్న తరహాలో కూడా కొనసాగిన పరిస్థితుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇరు పార్టీలకు చెందినటువంటి వైసీపీ కావచ్చు, టీడీపీ మధ్య కార్పొరేటర్లను కూడా తాయిలాలు అందజేస్తూ ఏదైతే ఇటు వైసీపీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మేరకు బలం చీకొచ్చే దిశగా కూడా టీడీపీ నుంచి వైసీపీ కండువా కప్పి పలువురు కార్పొరేటర్లను వైసీపీలోకి ఆహ్వానించింది. వారిలో కొంతమంది తిరిగి టీడీపీలోనే కొనసాగుతామంటూ మరలా మంత్రి నారాయణ చంద్రకు చేరారు. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీలో ఉన్నటువంటి పలువురు సీనియర్లు కార్పొరేటర్లను కూడా టీడీపీలోకి ఆహ్వానించి కండువా కప్పిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నెల్లూరు నగరంలో కావచ్చు, రూరల్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ల యొక్క ఏదైతే జంపింగ్ జిలానీలుగా మారటంతో కూడా నెల్లూరు నగర రాజకీయాలు వాడివేడిగా కొనసాగిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మేయర్ శ్రవంతి కావచ్చు, ఆమె భర్త జయవర్ధన్ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై, మంత్రి నారాయణపై కూడా గత కొద్ది రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో విలేకరుల సమావేశంలో కూడా ధ్వజోత్సవ పరిస్థితి కనిపిస్తా ఉంది. గిరిజన దళిత మహిళ అయిన తమపై తాను చేస్తుంటే అభివృద్ధిని ఓర్వలేక ఈ నేపథ్యంలో వారందరూ కూడా తమని గద్దె దించే దిశగా కూడా అవిశ్వాస తీర్మానానికి ఇచ్చారంటూ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ యొక్క ఈ రోజు నిన్నటి రోజున కూడా ఇటు ఆమె శనివారం కూడా ఆ యొక్క మేయర్ శ్రవంతి పదవికి రాజీనామా చేసినట్లు కూడా మీడియాకు వెల్లడించారు. నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా జిల్లా కలెక్టర్ కి ఆ యొక్క లేఖను అందిస్తానంట్లు కూడా తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి రోజున కూడా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఆమె రాక కోసం అధికారులు కూడా వేచి చూసిన పరిస్థితుంది. కానీ నిన్న సాయంత్రం వరకు కూడా ఇటు మేయర్ శ్రవంతి కావచ్చు, అదేవిధంగా మేయర్ భర్త జయవర్ధన్ ఎవరు కూడా కార్యాలయం వద్దకు రాకపోవడంతో వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్ అందుబాటులో లేని నేపథ్యంలో కూడా వాట్సాప్ ద్వారా కూడా జిల్లా కలెక్టర్ కి రాజీనామా లేఖను పంపించినట్లు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఆమోదించారు. అయితే మొన్నటి వరకు కూడా ఈ నెల 18వ తేదీన జరగాల్సినటువంటి అవిశ్వాస తీర్మాన సాధారణ కౌన్సిల్ సమావేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఏ విధంగా ముందుకు వెళ్తున్నారని కూడా అందరూ వేచి చూసిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు, శనివారం ఏదైతే ప్రస్తుత మేయర్ శ్రవంతి కూడా రాజీనామాతో కూడా కీలకంగా వ్యవహరించిన రోజులన్నీ కూడా ఒక్కసారిగా కూడా తారుమారైపోయాయి. కేవలం ఈ యొక్క అవిశ్వాస తీర్మానం కూడా తెరబట్టయింది. ఈ నేపథ్యంలో ఈ నెల జరగాల్సినటువంటి మేయర్ సంబంధించిన కౌన్సిల్ సమావేశం కూడా సాధారణ సమావేశంగా నిర్వహించేందుకు కూడా హిమాంశు శుక్లా కూడా ఆమోదం తెలిపారు. నేపథ్యంలో రాబో రోజుల్లో ఎవరు మేయర్ పీఠం దక్కబోతున్నారు, నెక్స్ట్ ఇన్ఛార్జి మేయర్ గా వ్యవహరిస్తారు అనేది అంశాలు కూడా పూర్తిగా ఇప్పుడు తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం అయితే మేయర్ రాజీనామా ఆమోదం తెలిపిన తర్వాత ఇన్ఛార్జి మేయర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందువైపు ఇప్పటికే కార్పొరేటర్లు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వారందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ కాల్ వరకు అందరూ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. రాబో 18వ తేదీన కూడా జరిగేటువంటి ఒక సర్వ సమావేశం అంతా కూడా సాధారణ సమావేశంగా నిర్వహించి ప్రస్తుతానికి మాత్రం రూప్ కుమార్ యాదవ్ ని ప్రస్తుత ఇన్ఛార్జి మేయర్ గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. గగన, రైట్ తేజ, థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.